దాదాపుగా జనం తండోపతండాలుగా జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు కూడా ప్రజలు విరివిగా ఇక్కడ చూసినట్లయితే మహిళలు కానీ పెద్ద ఎత్తున వాళ్ళు సభకు హాజరయ్యేందుకు వచ్చినట్లు సందర్భాలు చూస్తూ ఉన్నాం. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెటూరు ప్రాంతాల నుంచి కూడా వాళ్ళు తమ అధినేతను కలుసుకునేందుకు, దానికి స్వాగతం తెలియజేసేందుకు తమ అధినేత ఈరోజు వాళ్ళ నియోజకవర్గంలో దగ్గరగా రావడంతో ప్రజలందరూ కూడా వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. ఇక్కడ మనం వాళ్ళతోటి మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే చూశారు కదా, వాళ్ళ ఉప్పినలా మన మీద విరుచుకుపడి మా అందరికి కూడా సంక్షేమ పథకాలు అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. నవరత్నాల ద్వారా జగన్మోహన్ రెడ్డి మనందరికి కూడా ప్రజలకు అందరికి కూడా సమన్వయం చేస్తున్నాడు. సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయని కూడా వాళ్ళు తమ సంతోషాన్ని వెలుపుచ్చుకున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. మేము ఒంగోలు నుంచి వచ్చి ఒంగోలు దగ్గర సేమకుర్తి మాది, అంబేద్కర్ నగర్ సేమకుర్తి నుంచి సిద్ధం సభకి సిద్ధం. 2024లో బంపర్ మెజార్టీతో జగనన్న బాగా గెలుస్తాడు, చక్కటి సిద్ధంగా అంటున్నాడు. ఆ కళలు నిజమవు. నిద్రపోయి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళు మొత్తం గొప్పకు ముసుకేసుకొని చంద్రబాబు నాయుడు 150కి 175 ఆలూరు మండలం శివరాంపురం దర్శి నియోజకవర్గం నుంచి వచ్చాం మేము. మాకెళ్ళి తిరుగు లేకుండా గెలుస్తాడు జగన్. బూజేపల్లి అత్యధిక మెజార్టీ గెలుస్తాడు, శివన్న గెలుస్తాడు. తిరిగిలేదు, ఇంకా ఎంత మెజార్టీ ఉండదు. 50 లెక్కలేదు మీరు. టీడీపీకి ఒక్క డిపాజిట్ కూడా ఉండదు. జనసేన టీడీపీకి డిపాజిట్లు లేవు. జగన్ అన్న గెలిచేది. ఒక అమ్మాయికి 1800 ఇస్తాను నెలకి 40,000 బడ్జెట్ 4,000 పెంచి ఇస్తాను. మనం 3,000 ఇస్తుంటే యాడ్ చేసుకొచ్చి అప్పు చేసుకొచ్చి ఇస్తాను. 4,000 అన్ని చేసుకొచ్చి మా పిల్లలు కూడా మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివితే మీకు ఇష్టం లేదు, కోర్టుకి వేస్తారు. పింఛన్లు ఇస్తే ఇలా చేసుకొచ్చి మీరు కోర్టుకి వేస్తారు. అంతేగా 5 మంది కనమను 5 మందిని కనమను అన్ని 5 మంది కంటే ఆయన కూడా వచ్చాయి డబ్బులు. వాడు ఇంగ్లీష్ మీడియం చదవాలి, వాడి కొడుకు వాడి మనమడు ఇంగ్లీష్ మీడియం చదవాలి. మా పిల్లలు మా కొడుకులు తెలుగు మీడియం చదివి వాళ్ళ చదువు రాక వాళ్ళ ఆన్ని ఆగిపోవాలి. వాళ్ళ పెట్టంలో బదులుతాము. అతను కొడుకు చంద్రబాబు నాయుడు కొడుకు 5 మందిని కనమను మేము గమనిస్తాము. వాళ్ళ కొడుకులు ఇంగ్లీష్ మీడియం చదివిస్తాము. అతని కొడుకు ఇంగ్లీష్ మీడియం చదివిస్తాము. చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ నాయుడు కొడుకు ఇంగ్లీష్ మీడియం మేము చదివిస్తాము. వాడు ఒక్క నిమిషం అతను ఇచ్చాడు కాదు, అతను ఫ్యామిలీకి ఇచ్చాడు కాదు. మాకు పిల్లలు 2 పిల్లలు. వాడికి ఎన్ని మంది పిల్లలు మీరు అడగండి. వాడికి ఎంతమంది పిల్లలు, వాడికి ఎంతమంది పిల్లలు అడగండి. చూశారు కదండి ప్రజల స్పందన. ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే వాళ్ళు మనతోటి మాట్లాడటానికి కూడా చాలా ఆనందంగా ఉత్సాహంగా వాళ్ళ యొక్క అధినేతను కలుసుకున్న సందర్భాన్ని మనతో తెలియజేశారు. కెమెరామెన్ విక్కీ మనోహర్తో రత్నం, ర్యాపిడ్ న్యూస్, ఒంగోలు.
నువ్వు ఈ రోజు వాలంటీర్ మీద తప్పుడు ప్రచారం చేశావు. నీ తప్పుడు ప్రచారం వల్ల నువ్వు పింఛన్ ఇవ్వద్దని చెప్పడం వల్ల 30 మంది వృద్ధులు చనిపోయారు ఈ రోజు. దానికి బాధ్యత చంద్రబాబు నాయుడు నువ్వు వహించాలి. అదే విధంగా నువ్వు నిరుద్యోగ భృతి, ప్రతి విద్యార్థికి, జాబ్ లేని విద్యార్థికి నిరుద్యోగ భృతి ఇస్తానన్నావు. ఎక్కడ ఇచ్చావు? నీ గవర్నమెంట్ ఎవరికైనా ఇచ్చావా? లాస్ట్ 1 year లో నామమాత్రంగా నువ్వు తెలిసిన జన్మభూమి కమిటీలో ఊర్లకి 1కి 2కి ఇప్పించావు. ఎవరికైనా ఇప్పించావా నువ్వు? అదే విధంగా జగన్ వచ్చిన తర్వాత మా పేద విద్యార్థులకు ఎవరైతే పల్లెటూరులో, నీకేం తెలుసాయా, పల్లెటూరులలో తింటానికి తిండి లేని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, బాగా మెరిట్ ఉందో వాళ్ళు విదేశాలకు పంపించి సొంత డబ్బులతో 2 కోట్లైనా 3 కోట్లైనా కానీ వాళ్ళందరినీ సొంత డబ్బులతో చదివిస్తుంది జగన్మోహన్ రెడ్డి. ఒక్కడు కానీ 2 కానీ ఎవరైనా కానీ ఇంటికి ఒకరిని చదివించినా కదా జగన్మోహన్ రెడ్డి పుణ్యమే. నువ్వేం చేశావు? నువ్వు 700 హామీలు ఇచ్చావు. నువ్వు 700 హామీల్లో ఒక్కటే కానీ ఈ టైంలో పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలన్నా కానీ నువ్వు ప్యాకేజీ కమ్ముడిపోయిన కుక్కవి. నువ్వు ప్యాకేజీ కమ్ముడిపోయిన కుక్కవి. సొంతంగా అసలు ఏ నియోజకవర్గంలో పోటీ చేయాలో కానీ నీకు తెలియదు. అది చంద్రబాబు నాయుడు ఇస్తే చీటీ నువ్వు పిఠాపురంలో తీసుకున్నావు. అదే బీజేపీ గవర్నమెంట్ ఇస్తే నువ్వు పోటీ చేస్తున్నావు. నీకే తెలియదు. నీ సీట్ ఎక్కడే తెలియదు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎప్పుడు రెపరెపలాడే కొండేపు గడ్డ మీద వైఎస్ఆర్ జెండా. కొండేపు నియోజకవర్గంలో వెంకయ్య వర్గం అని, మరిపూటి అశోక్ బాబు వర్గం అని, వైసీపీలోనే చీలుకులు ఉన్నాయని ఎవరు అంటూ ఉన్నారు. అసలు వెంకయ్య వర్గము, అశోక్ బాబు వర్గం అనేది ఏమీ లేదు. ఉన్నది జగన్ మనుషులు, జగన్ వర్గము, వైఎస్ఆర్ పార్టీ వర్గమే ఉంది. ఇదివరకు మనకి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు ఎంత ఫేమస్, అదేవిధంగా తిరుపతి కాన్స్టిట్యూషన్ చూసిన తర్వాత మన చెవిరెడ్డి గారు భాస్కర్ రెడ్డి మీద అంతకంటే ఎక్కువగా ఉంది. కానీ అన్నిటికీ మించి జగన్ బలం ప్రపంచం, జగన్ ప్రపంచంలో తప్పనిసరిగా ఒంగోలు పార్లమెంటుని వైసీపీ కైవసం చేసుకోబోతుంది.